హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము. అంతకన్నా ముందు ఒక వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూస్తే కనుక ఫ్రెండ్స్ మనకి డిఎస్సి ఉన్నాయి కదా, డిఎస్సి 2024కి ఫ్రీ కోచింగ్ కోసం అయితే కనుక మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఒకసారి చూద్దాము. సో మనకి సైట్ అయితే ఇదండి. సో apcedmmwd.org ఈ సైట్లోకి వెళ్ళి మనం ఒకసారి క్లిక్ చేస్తే కనుక మనకి విండో అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఒకసారి ఇక్కడ మనకి అప్లికేషన్స్ అనేవి ఉంది కదా, దేనికని మనకు క్లిక్ చేస్తే కనుక సో ఒకసారి చూద్దామండి ఏమవుతుంది అనేది. సో మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ రెండు ఉన్నాయండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ అప్లికేషన్ టు ప్రొవైడ్ డిఎస్సి 2024 కోచింగ్, స్టూడెంట్స్ అప్లికేషన్ టు ఎన్రోల్ ఇన్ డిఎస్సి 2024 కోచింగ్. సో మీరు కనుక కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఈ అప్లికేషన్ అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అదనమాట. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే కనుక ఒకసారి క్లిక్ చేసి చూద్దామండి. సో అప్లికేషన్ అయితే ఇలా ఓపెన్ అయిందని డౌన్లోడ్ చేసి చూస్తే కనుక సో ఇక్కడ చూస్తే కనుక సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో డిఎస్సి 2024 ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మన ఫోటో అయితే అతికించాల్సి ఉంటుందండి. సో ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15/2/2024 అనమాట, అప్లికేషన్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, తర్వాత ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీ యొక్క మెయిల్ కానీ ఫిమేల్ కానీ, తర్వాత రిలీజియన్, తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ డిఎస్సి. సో ఇక్కడ మీరు ఏ మీడియం కావాలంటే ఆ మీడియం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారు ఇందులో ఏదో ఒకటి టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ డిఎస్సి మీరు డిఎస్కి అప్లై చేస్తే దాని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ నెంబరు, తర్వాత మీది ఏ డిస్ట్రిక్ట్, తర్వాత ఆధార్ నెంబరు, తర్వాత మీ యొక్క ఇన్కమ్ అయితే కనుక బిలో 6 lakhs అయితే ఉండాలండి. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అనమాట. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీగా పెట్టుకొని ఉండండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని పెట్టారనమాట. అండ్ మీ యొక్క పోస్టల్ అడ్రస్, ఫోన్ నెంబరు, పర్మనెంట్ అడ్రస్, మీకు కాంటాక్ట్ నెంబరు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ప్రిఫర్డ్ కోచింగ్ సెంటర్. సో మీకు నియరెస్ట్ కానీ ఇక్కడన్నా కానీ మీరు కొన్ని సెంటర్స్ అయితే ఇచ్చింటారండి, అందులో మీరు ఏదో ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ డేట్, తర్వాత మీకు సిగ్నేచరు. సో అదనమాట. ఇవన్నీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చేసుకుంటారు, మీరేమి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు సిగ్నేచర్ సైన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత ఏం చేయాలని నేను ఇప్పుడు చెప్తానండి. సో మీరు అప్లికేషన్ అంతా పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ అప్లికేషన్ టు ఎన్రోల్ డిఎస్సి 2024 కోచింగ్ ఉందిగా, దీని పక్కన సబ్మిట్ అప్లికేషన్ ఉంది. మీరు ఏదైతే అప్లికేషన్ మొత్తం పూర్తి చేస్తారో దాన్ని సబ్మిట్ చేయడం కోసము మనం ఇక్కడ ప్రెస్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి మీకు ప్రెస్ చేసి చూపిస్తానండి ఏం జరుగుతుంది అనేది. సో మనకి ఇలా అయితే ఓపెన్ అయింది. సబ్మిట్ అప్లికేషన్ కొడితే సో ఇక్కడ చూస్తే కనుక నెక్స్ట్ ఇలా క్లిక్ చేస్తే మీరు దేనికోసం పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ మనకి లాస్ట్ అయితే ఇక్కడ వచ్చారండి. ఇక్కడ స్టూడెంట్స్ అప్లికేషన్ టు ఎన్రోల్ ఇన్ డిఎస్సి 2024 కోచింగ్. సో దాన్ని క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క నేము, మీ యొక్క సిటీ, తర్వాత మీరు ఏదైతే ఇంకా ఫిల్ చేస్తారో అప్లికేషన్ ఫాము దాన్ని మనం చూస్ చేసుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ సబ్మిట్ బటన్ కొట్టేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్, మీరు ఎలా ఎన్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇలా కాకుండా మీరు ఇట్లా ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా అడ్రస్ అనేది ఇచ్చారండి అప్లికేషన్లో. ఇక్కడ మైనారిటీ వాళ్ళది అడ్రస్ ఉంది కదా, సో అది కూడా. సో మీరు అలా ఆన్లైన్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇచ్చాడండి అడ్రస్ మనకి ఇక్కడ. సో క్యాండిడేట్స్ షెల్ అప్లై త్రూ అఫీషియల్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ ద్వారా కానీ, లేదా ఆర్ టు ది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్, ఆపోజిట్ స్వాతి థియేటర్, భవానీపురం, విజయవాడ. సో ఇక్కడైనా కూడా మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఎక్కడైనా కూడా సబ్మిట్ చేయవచ్చు అనమాట. అప్లికేషన్ ఫిల్ చేసినది మాన్యువల్గా వెళ్ళి సబ్మిట్ చేయవచ్చు, లేదంటే కనుక ఇందాక చెప్పిన ప్రాసెస్ ప్రకారం అప్లికేషన్ ఫిల్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు అనమాట. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక యూజ్ఫుల్ అయితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అనమాట. సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.